ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ సంబంధించి వైజాగ్లోనే ఎందుకు అమరావతి రాజధాని కుటుంబ ప్రభుత్వం ఉంది, కానీ ఎందుకు వైజాగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 3 రాజధానులు వస్తాయి అనే దానికి ఇది సంకేతమా, లేకపోతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక నెక్స్ట్ ప్రభుత్వంలో ఆయన కనుక సీఎం అయితే వైజాగ్ని ఆయన ఏమైనా క్యాపిటల్ చేసే ఉద్దేశం ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం వల్ల అక్కడ సెలెక్ట్ చేసుకున్నారా? సో ఈ సినారియో ఏంటి, పర్టికులర్ వైజాగ్ రావడానికి ఏంటి? ఇప్పుడు అమరావతి 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 అని అంటున్నప్పుడు వైజాగ్లో ఎందుకు గూగుల్ వస్తుంది? వైజాగ్ వీళ్ళందరినీ డిఫర్ చేస్తున్నట్టుగా మాట్లాడేస్తారు. ఆర్థిక క్యాపిటల్ గా దానికి పెట్టాలి, దానికి అది వైజాగ్ ఉండాలి. న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక హైకోర్టు బెంచ్ కానీ హైకోర్టు కానీ అక్కడ ఉండాలి, కర్నూలులో ఉండాలి. శాసన వ్యవస్థ అంతా కూడా అమరావతిలో ఉండాలి అని అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన. ఈయన ఆలోచన అమరావతి క్యాపిటల్ గా ఉండాలని, క్యాపిటల్ కి రాజధానికి పనిచేయదు అని నేలని నిపుణులు చెప్పేసిన అది క్యాపిటల్ అవ్వాలని ఈయన పట్టుదల. ఒక్కప్పుడు గచ్చిబౌలి లేకపోతే హైదరాబాదు ఐటీ సెక్టారు అంటే ప్రపంచం అంతా ఐటీమయం అయిపోయినప్పుడు ఐటీ సర్వీసెస్ ప్రతి దేశంలోనూ ఎక్కడ మెటీరియల్ దొరుకుతుందో అంటే శక్తివంతమైన హ్యూమన్ రిసోర్సెస్ దొరుకుతాయో ఆ హ్యూమన్ రిసోర్సెస్ దొరికే చోటుకి వెళ్ళిపోయాయి. అంటే ఇక్కడ ఏదో మనోద్ధరించడం రాలే, భారతదేశంలో చౌకగా వచ్చే హ్యూమన్ రిసోర్సెస్ వస్తున్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ చాలా చౌకగా దొరికే దేశం ఏంటంటే భారతదేశం. వాళ్ళు ఇంకా అందుకని బయటకు వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఏం చేద్దంటే కాస్ట్ అక్కడ బార్గెనింగ్ రేట్ బాగుంటుంది. అలాగే బెంగళూరు, ఢిల్లీ, మద్రాస్, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ వాతావరణంతో పాటు ఫ్రీ ల్యాండ్, అప్ ల్యాండ్, వరదలు, తుఫాన్లు, సముద్ర ప్రాంతం కాదు. అంచేది ఇక్కడ సూటబుల్ ల్యాండ్ ఫ్రీగా దొరికింది, హ్యూమన్ రిసోర్సెస్ దొరుకుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు. ఇవన్నీ కారణం అయ్యి ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నదానికి అన్ని వస్తాయి. ఇక్కడ ఆస్తులన్నీ ఎవరు కొనుక్కుంటారు? ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ అవుతోంది, ఇక్కడ గచ్చిపోవాలి, లేకపోతే ఇక్కడ ఏదో రకంగా ఉంది కాబట్టి అలాంటిది మళ్ళీ అక్కడ ఒకటి నిర్మాణం జరగాలని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ తన ప్రయోజనాలు ఎక్కువ చూసుకుంటుంది. పార్టీ ప్రయోజనాలు, పార్టీలో ఉన్న వ్యక్తుల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు అనుకుందాం. ప్రజల్లో వాళ్ళ భాగం ఎక్కువగా, వాళ్ళకి వాళ్ళ భాగం ఉంది కదా. కాబట్టి విశాఖపట్నం అన్నది ల్యాండ్ ఎక్కువగా ఉంది, తర్వాత వాతావరణం బాగుంది. అక్కడ డెవలప్ అయితే ఎంత మందికి ఉపయోగపడుతుందో అందరూ దానికి వెస్టర్న్ ఇంట్రెస్ట్. మీ భూములు ఉన్నాయండి కడపలో, మొత్తం మీ బంధువర్గం భూములు ఉన్నాయి. కడపలో అర్జెంట్గా ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది మీకు, డెఫినెట్గా కదా అనిపిస్తుంది కదా. అంచేత అక్కడ గూగుల్ డేటా డెవలప్మెంట్ సెంటర్ అక్కడ పెట్టడానికి 480 ఎకరాలు, 480 ఎకరాలు, ఎకరం మొత్తం అది 9,600 కోట్లు. బుక్ వాల్యూ మాత్రం 75,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది త్రో అవే ప్రైస్ 480 ఎకరాలు, 9,600 కోట్లు రైట్. అంత పెద్ద భూమిని, అంత ఎత్తు మొత్తంలో భూమిని సేకరించి వాళ్ళకి ఇస్తూ, ఇది కాక సంవత్సరానికి 2,000 కోట్ల పైన సబ్సిడీ, పన్నుల సబ్సిడీ, విద్యుత్ శక్తి మీద సబ్సిడీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద వచ్చే ట్యాక్స్ సబ్సిడీ, తర్వాత ప్రోడక్ట్ ఐటీ సెక్టార్ ప్రోడక్ట్ అంతా పంపిస్తూ ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ బిల్ చేస్తాం, దాని మీద జిఎస్టీ వస్తుంది, దాని మీద ట్యాక్స్. దాంతో పాటుగా అనేకమైన వాటర్ ఇవ్వాలి వాళ్ళకి, ల్యాండ్తో పాటు వాటర్ ఇవ్వాలి, అవును, వాటర్తో పాటు పవర్ ఇవ్వాలి, పవర్తో పాటు అన్నీ ఇవ్వాలి. సో అన్నిట్లో సబ్సిడీ కింద 2,000 crores సంవత్సరానికి, 2,200 కోట్లు. నేను ఆన్సర్ 2,000 crores. ఇవన్నీ ఇస్తే నీకేమిటి ప్రయోజనం, నాకేమిటి ప్రయోజనం? ఎవడైనా అడుగుతాడు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం విడిపోతుంది, తెలంగాణ వస్తుంది అన్నప్పుడు తెలంగాణ వాళ్ళు ఏటి పెడతారు, నాకేంటి ప్రయోజనం అని వస్తుంది. బంగారు తెలంగాణ, ఈ ఆఫీస్ అన్ని మనవే, ఈ షాపింగ్ మాల్ అన్ని వెళ్ళిపోతారు ఆంధ్ర వాళ్ళు, ఆశ్రమంలో మనమే పెట్టుకుంటాం వ్యాపారాలు. ఆఖరికి టీ కొట్టు పెట్టుబడి కూడా ఆంధ్ర వాడు మనమే పెట్టుకుంటాం. నిజమే,
ఒకళ్ళ అవకాశాలని ఎవరైనా దోపిడీ చేస్తే, దోపిడీ అంటే అర్థమైంది అదే కదా, అంతే. నాతో పాటు పకుడీలు ఏమోండి నేను తీసుకొచ్చేసి, నా పెద్ద షాపింగ్ మాల్ ముందుగా బఠానీలు వేసంకలమ్మవాడు కూడా మా ఊరువాడు అయ్యి, ఈ పెద్ద పెద్ద సూపర్ స్ట్రక్చర్స్ లో ఇసిరిబండి వాడు కూడా మావాడే అయితే అసలు ఇక్కడ వాళ్ళకి జీవనోపాధి ఎలాగా అని వస్తుంది కదా. కాబట్టి ఈ జీవనోపాధి కోసమే మనం బాగా తెలంగాణ అంటే మేము ఏమవుతాం, మీరు అందరూ యజమానులు అయిపోతారు. ఇక్కడ జనరల్ మేనేజర్ మీరే, డైరెక్టర్ మీరే, మొత్తం ఎట్లా మీరే. కాళేశ్వరం ప్రాజెక్టు మాదే. కాబట్టి వేళ బంగారు తెలంగాణ అంతేనే కదా ఉద్యమంలో ప్రాణాలు అర్పించారు అన్ని వేల మంది, వందల మంది కదా. మాకేమిటి అని ప్రధానంగా వస్తుంది. ఏ సంస్థ ఎక్కడైనా సరే స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు ఏమనుకున్నారు, స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు రైట్ ఇక్కడ అందరూ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి. స్టీల్ ఇక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అయిన స్టీల్ ఇక్కడి నుంచి అమ్మకానికి వెళ్తుంది, దాని మీద ట్యాక్స్లు వస్తాయి, దాని మీద ఒక స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇవి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అది వేరు. దాంట్లో పెట్టేస్తే పెత్తనమాలు అయిపోతుంది ఉత్తర భారతదేశం వాళ్ళది. ఉత్తర భారతదేశం పెత్తనం అవ్వకుండా ఉండడానికి కానీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్, ఇంగ్లీష్ లో పేరు, హిందీలో పేరు ఉంది దానికి. కాబట్టి ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు, 2200 కోట్ల రూపాయలు సబ్సిడీ, 9,600 కోట్ల రూపాయలతో భూమి 480 ఎకరాలు ఇచ్చేస్తే నాకేటి లాభం అంటే 2,000 ఉద్యోగాలు వస్తాయి. 2,000 ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక ప్రాజెక్టుని ఈ డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఇక్కడ ఏమైనా కట్టగలదా అవసరాలతో, వీళ్ళన్నీ యజమానులు చేస్తూ, వీళ్ళ కార్మికులు యజమానులు అవుతారు. కార్మికు కూడా పరిశ్రమలో యజమాని. ఎస్, దట్ ఈస్ ఫండమెంటల్ రూల్. దాన్ని మనం నిర్లక్ష్యం చేసాం. వీడు పనుడే, యజమాని నేనే దోచుకుంటాను, వీడు పనుడే. కాబట్టి ఏదైతే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దానికి ఖర్చు పెట్టేటువంటి ధనము, దానికి ఇచ్చే భూమితో దామాషా రేషియోలో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందా లేదా. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అంత ప్రజాశ్రేయస్సుతో ముడిపడింది కాదు. సామాన్యుడు నేను సంజయ్ ఇచ్చుకోవాలి కదా, నన్ను కూడా మీరు అడిగారు, నేను సంజయ్ ఇచ్చుకోవాలి కదా. ఏడు దీని వెనకాల ఉన్నదని, దీని వెనకాల ఉన్న ప్రయోజనం వేరు. ఇన్సైడ్ ట్రేడింగ్, ఇన్సైడ్ ట్రేడింగ్. కర్ణాటక ఐటీ మినిస్టర్ కూడా దీని గురించి మాట్లాడారు కదా సార్, మాట్లాడారు. సో అది బేస్ చేసుకుని వైసీపీ నాయకులు మాట్లాడారు దీని మీద. ఆయన కర్ణాటక ఎందుకు మాట్లాడుతున్నారు అని అనొచ్చు అని. ఎస్, నా పాయింట్ అదే. ఆయన ఎందుకు దీని గురించి మాట్లాడారు అనేది ఒక జనరల్ పాయింట్. జనరల్ గా చాలా మందికి వచ్చే డౌట్ అది, నాతో పాటు చాలా మందికి వచ్చే డౌట్ అని. ఆ డౌట్ మిమ్మల్ని అడిగాను. అక్కడ ఏదో సమస్య జరుగుతోంది కదా. మీరు వంకాయలకు వ్యాపారానికి నేను ఒక 10 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలతో పెద్ద గార్డెన్ ఇస్తున్నాను. ఎంత వంకాయలు వ్యాపారం చేస్తాడు వాడు, నేను భూమి ఇస్తున్నా, వాడు పండిస్తాడు. వంకాయలు ఉత్పత్తి అవుతే పనులు దొరుకుతాయి. అక్కడ ఆల్రెడీ వాడు చవకగా బాగా వాడెక్కడ వచ్చాడు, నువ్వెక్కడ పెట్టుకుంటే నన్ను ఆ పాలసీ ఎక్కడ మెయింటైన్ చేయమంటారు. ఇక్కడ నువ్వు రాయితీలు ఇచ్చేస్తున్నావు, నేను అంత రాయితీలు ఇవ్వలేను. నువ్వెంత 480 ఎకరాలు ఇస్తున్నావు, ఎంతమంది 80 ఎకరం చాలంటున్నాను. ఇక్కడ కాంపిటీ నాకు అవుతుంది, నా బార్గెనింగ్ కెపాసిటీ చచ్చిపోతుంది. బెంగళూరులో ఉన్న వడబాధ ఏంటి, ఈ సబ్సిడీలు ఏమంటారు 2,200 కోట్ల సంవత్సరానికి, 480 ఎకరాలు 9,600 కోట్లకి ఇమ్మంటారు. రైట్, ఇక్కడ నువ్వు దోచిపెడుతున్నావు, నన్ను కూడా దోచిపెట్టమంటారు అని అండాలను అతను అడగడం తప్పలేదు కదా. ఎఫెక్ట్ అవుతాడు కదా గ్యారెంటీగా. ఇప్పుడు మీ పక్క అపార్ట్మెంట్ లో వాడే 40,000 రూపాయలు అద్దె ఉంటున్నప్పుడు 20,000 చేసేస్తే మీరు అడుగుతారు 20,000 చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి దీన్ని కంపారిజన్ అంటారు, మార్కెట్ కంపారిజన్. కాబట్టి బెంగళూరు వాడికి బాధ అది. ఎందుకన్నా ఏముంటుంది, యూ అప్లై యువర్ లాజిక్, యువర్ కామన్ సెన్స్.